హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలుగ్నా వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆనంద్ బర్త్డే కోసం వెకేషన్కి వెళ్తున్నామని ప్రీవియస్గా ఒక వ్లాగ్ పెట్టినా, బట్ అది చాలా మందికి రీచ్ అవ్వలేదు. బట్ దానికి కంటిన్యూషనే ఇది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. 7 days వెకేషన్ కోసం ఓర్లాండోకి వచ్చినాం. చాలామంది తెలుసు ఓర్లాండో ఇస్ ఫేమస్ ఫర్ డిజ్నీ అని. సో ఈ రిసార్ట్లో ఉండబోతున్నాము. దీని పేరు మిస్టిక్ డ్యూన్స్, హిల్టన్ వాళ్ళది. ఈ ట్రిప్ కోసం ఫ్లైట్ టికెట్స్ మాత్రం ముందే బుక్ చేసుకున్నాము. బికాజ్ మేము వెళ్ళేది థ్యాంక్స్ గివింగ్ టైం కాబట్టి ఆబ్వియస్లీ ఆ టైంలో టికెట్ రేట్స్ ఎక్కువ ఉంటాయని. అండ్ రిసార్ట్ ఏమో 1 month ముందు బుక్ చేసుకున్నాం. డిజ్నీ టికెట్స్ ఏమో 4 days ముందు బుక్ చేసుకున్నాం. బికాజ్ డిజ్నీకి ఎనీవేస్ ఏ ఆఫర్స్ ఉండవు. Day 1 మేము రీచ్ అయ్యేసరికి 10 అయిపోయింది. అండ్ మిడ్ నైట్ ఫ్లైట్ కాబట్టి ఫుల్ టైర్డ్ ఉండే ఆర్యన్ కూడా. సో అలా డేలో కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మాత్రం డిజ్నీ స్ప్రింగ్స్కి వెళ్ళినాము. ఒక రెస్టారెంట్కి వెళ్దాము అని. టీరెక్స్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము. ఇట్స్ అన్ అమెరికన్ రెస్టారెంట్. దాని కెపాసిటీ ఇస్ లైక్ 630 people. థింక్ హౌ బిగ్ ఇట్ ఈస్ అని. అయినా కూడా మేము 1 hour వెయిట్ చేసినాం టేబుల్ కోసం. సో అలా అక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్కి బ్యాక్ వెళ్ళిపోయాం అనమాట. సో ఎందుకంటే టుమారో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ లాంగ్ డే అని చెప్పి Day 1 ఎక్కువ హెక్టిక్గా షెడ్యూల్ చేసుకోలేదు. Can I say hi? Say hi to Mama. Say hi. Yes, it's Day 2 and we are going to Animal Kingdom. We were excited because first day of Disney kabatti, and Aryanki kuda animals ante chaala ishtam. As I said, it's going to be a very long day. Morning 9 to 6 ki varki park timings anamata. So 6 to 7 varki మనం park లో ఉండొచ్చు. So we reached around 9:15. Yay, bubble. See the Crocodile. Big fox. But the select rather. Keeping hands, arms, feet in, legs in. Up whenever they need a breath of air while staying asleep. They typically don't swim. Instead, they're going on land. How many crocodiles in the book? How many crocodiles? 1, 2, 3 crocodiles. And then there is a massage giraffe. Wow. Hey, cross చేస్తుంది. Make sure we're fully seated. How tall should you? How tall? When they're born, they're about 6 feet tall. మేము డిజ్నీ 2 park టికెట్ తీసుకున్నాము. యూజువలీ మనకు అక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. 2 day పార్క్, హాపింగ్ పార్క్, 3 days, 7 days అని. బట్ వి వాట్ 2 day పార్క్ అనమాట. అండ్ ఆఫ్టర్ పర్చేసింగ్ టికెట్స్ మనం డిజ్నీ వరల్డ్ అనే యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో నుంచి మనం రైడ్స్ రిజర్వ్ చేసుకోవడము, అన్ని టైమింగ్స్ చెక్ చేసుకోవడం దాంట్లో నుంచి అవుతుంది. సో ఫర్దర్గా మూవ్ అవ్వాలంటే యాప్ మాత్రం పక్కా అవసరం. అండ్ వన్స్ ఆఫ్టర్ బయింగ్ ద టికెట్స్ అండ్ డౌన్లోడింగ్ ది యాప్, మనం ఆ టికెట్స్ స్కాన్ని ఇలా గూగుల్ వాలెట్లో సేవ్ చేసుకోవాలి స్కానర్ని. అండ్ మీరు మ్యాప్లో చూస్తున్నారు కదా, ఇవంతా మేము కవర్ చేసాము. ఆఫ్రికా, ఏషియా, డిస్కవరీ ఐలాండ్, డైనోల్యాండ్, USA. సో ఇదంతా ఏషియా అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది వ్లాగ్లో. What is it, Nana? This is my most favorite land at Animal Kingdom, which is called Pandora, the world of Avatar. అసలు చూస్తుంటే రియల్గా అనిపించింది. ఎంత బాగా కట్టినరో అసలు మెస్మరైజింగ్. వేరే వరల్డ్కి వెళ్ళిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది. విడిట్ ఇక్కడ అన్ని రైడ్స్ కవర్ చేసినాం యానిమల్ కింగ్డమ్లో ఎక్సెప్ట్ ది అవతార్. ఎందుకంటే ద వెయిటింగ్ వాజ్ టూ లాంగ్ అండ్ మేము వెళ్ళిపోయేసరికి 5:45 అయిపోయింది. అండ్ క్లోజ్ at 6:30 అన్నారు కాబట్టి వీ కుడెంట్ డూ ఇట్.
బట్ అన్నీ మిగతావన్నీ చేసేసాం. అండ్ ఇంకొకటి ఐ ఫర్గాట్ టు సే, మేము ఇక్కడ లైట్నింగ్ పాస్ తీసుకున్నాము. దానివల్ల నెంబర్ ఆఫ్ అవర్స్ సేవ్ అయింది. పర్ హెడ్ $25, బట్ చాలా వర్త్ తీసుకోవడం. సో బెటర్ టు టేక్ ద లైట్నింగ్ పాస్ ఇఫ్ యూ గో టు డిజ్నీ. బాయ్, థ్యాంక్ యూ. యానిమల్ కింగ్డమ్ తర్వాత రెయిన్ ఫారెస్ట్ అనే రెస్టారెంట్కి వచ్చినాము. యానిమల్ కింగ్డమ్ బయటే ఉంటుంది అక్కడ. On day 3 we went to this Crayola experience. మొత్తం క్రయాన్సే అనమాట. చాలా యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి ఫర్ ద కిడ్స్ అండ్ ప్లే ఏరియా కూడా ఉంది. సో ఇక్కడ అరౌండ్ 3 to 4 hours స్పెండ్ చేసి అండ్ వి వెంట్ టు రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినాము ఆఫ్టర్ 3 days విచ్ ఇస్ కాల్డ్ బావార్చి. బాగానే ఉండే ఫుడ్ అయితే, అంతా నేను కవర్ చేయలేకపోయినా ఈ వీడియోలో పెట్టట్లేదు. సో దాని తర్వాత రూమ్కి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము బికాస్ ద నెక్స్ట్ డే ఈజ్ మేజర్ డే. కంప్లీట్ హోల్ వెకేషన్కి ద హైలైట్ అనమాట. సో ఏంటో చూసేయండి. Yes, on day 4 we're going to the most magical place on earth, which is Magic Kingdom. అనుకున్నట్టు టైంగా రీచ్ అయిపోయినాము 9 కల్లా, బట్ అప్పటికి అక్కడ చాలా మంది ఉన్నారు. అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ది పార్క్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, మ్యాజిక్ కింగ్డమ్కి వెళ్ళాలంటే ఐదర్ వీ హ్యావ్ టు టేక్ అ ఫెరీ ఆర్ అ మోనోరైల్. దట్ ఇట్ సెల్ఫ్ నన్ను ఇంకొక వరల్డ్కి తీసుకెళ్ళిపోయింది. నాకు అంతవరకు తెలీదు, ఐ డెంట్ న్యూ, అండ్ నాకు ఎవరు చెప్పలేదు కూడా ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి లోపలికి వెళ్ళాలి అని. సో వన్స్ వెళ్ళాక ఇట్ వాజ్ రియలీ మ్యాజికల్. చాలా బాగా అనిపించింది. అండ్ ఆ రోజు మేము వెళ్ళింది మండే. సో పార్క్ ఓపెన్ 9 to 11 అనమాట. ఇమాజిన్ మనం అక్కడ ఒక 12 to 13 hours స్పెండ్ చేయాలి. మా ఇనిషియల్ ఐటనరీ ప్లాన్ వేరీ ఉండే. వాడి బర్త్డే రోజు మ్యాజిక్ కింగ్డమ్కి వెళ్ళి తర్వాత యానిమల్ కింగ్డమ్కి వెళ్దాం అనుకున్నాము. బట్ సడన్ గా నాకు ఒక థాట్ వచ్చింది, అరే లాంగ్ వీకెండ్ చాలా క్రౌడెడ్ ఉంటుంది, ఎట్లా మేనేజ్ చేస్తాం, ఫుల్ వెయిటింగ్ కూడా ఉంటుంది అని చెప్పి సాటర్డే యానిమల్ కింగ్డమ్ పెట్టి మండే రోజు మ్యాజిక్ కింగ్డమ్ పెట్టిన. అది అసలు ఎంత బెస్ట్ ఆప్షన్ అయిందంటే, ఇలా మండే ఇంత క్రౌడ్ ఉంటే ఇంకా సాటర్డే సండే ఇంకా అన్ఇమాజినబుల్. సాటర్డే వాజ్ ఓకే ఫర్ ద యానిమల్ కింగ్డమ్ బట్ నాట్ ఫర్ ద మ్యాజిక్ కింగ్డమ్ అనిపించింది. అండ్ ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 9 to 11 అనమాట పార్క్ యూజువలీ, లేకపోతే 9 to 6 ఆర్ 9 to 8 ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డే, బట్ మేము వెళ్ళిన రోజు 9 to 11. Look at your Amma. Thank you, Minnie. I hope none of you ever lose sight of being your own person. Even me? Even you, Olaf. Yay! Let's go! కాదు లైటింగ్ లేక వన్ కీ టిప్ ఇక్కడ, ఇఫ్ యూ ప్లాన్ టు గో టు డిస్నీ, సో మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక వీ కెన్ రిజర్వ్ విచ్ డే ఎక్కడికి వెళ్తామో ఏంటి అని, అండ్ వన్ ఆఫ్టర్ ది అదర్ చేసుకోవాలి. సో వన్స్ ఆఫ్టర్ ద యానిమల్ కింగ్డమ్ మేము మ్యాజిక్ కింగ్డమ్ని రిజర్వ్ చేసుకున్నాము. అండ్ ముందు రోజే లైట్నింగ్ పాస్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే లైట్నింగ్ పాస్ ఉంటేనే మనం రైడ్స్ని సెలెక్ట్ చేసుకోవస్తుంది. అండ్ ఇక్కడ మ్యాజిక్ కింగ్డమ్లో $45 అనమాట పర్ హెడ్, అక్కడేమో $25 యానిమల్ కింగ్డమ్లో. బట్ స్టిల్ వి థాట్ ఇట్ ఈస్ వర్త్, ఎందుకంటే
అంత లైన్లో పిల్లల్ని వేసుకొని వెయిట్ చేయలేము అనిపించింది నాకు. సో వన్స్ ఆఫ్టర్ టేకింగ్ ద లైట్నింగ్ పాస్ వాళ్ళు మనకు ఆప్షన్స్ ఇస్తారు యాప్లో 3 రైడ్స్ సెలెక్ట్ చేసుకోవాలని. మేము 3 రైడ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ యాప్లో వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ మనకి ఈ రైడ్ ఇష్టము, ఈ షో ఇష్టము అని సెలెక్ట్ చేసుకుంటే యాప్లో మన ప్లాన్ కూడా అదే డెవలప్ చేసి ఇస్తుంది, దాన్ని ఫాలో అయిపోవచ్చు. I was little doubtful అనమాట బిఫోర్ గోయింగ్ టు మ్యాజిక్ కింగ్డమ్ ఆర్ యానిమల్ కింగ్డమ్, ఎందుకంటే ఆర్యన్ డింట్ రీచ్ టు 40 inch హైట్. సో ఆ ప్రకారం చూస్తే అన్ని రైడ్స్ వెళ్ళమేమో అని అనిపించింది నాకు. బట్ అక్కడ చాలా 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 రైడ్స్ ఉన్నాయి. ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. సో అన్ని రైడ్స్ ఎక్కాము, షోస్ చూసాము, అండ్ ఆర్యన్ వాజ్ కూడా వెరీ వెరీ హ్యాపీ. సో నాకైతే ఈ ట్రిప్ అయితే చాలా వర్త్ అనిపించింది మ్యాజిక్ కింగ్డమ్. అండ్ ఇంకొక బెస్ట్ ఏంటంటే మార్నింగ్ పరేడ్స్ వేరు, నైట్ పరేడ్స్ వేరు, అవి కూడా కవర్ చేసాము. అండ్ రీసెంట్గా స్టార్లైట్ పెరేడ్ అని స్టార్ట్ చేశారు నైట్లో, చాలా బాగుండే. అండ్ ఇంకొక బెనిఫిట్ థింగ్ ఏంటంటే ఫైర్ వర్క్స్. యూజువలీ ఫైర్ వర్క్స్కి పే చేయాలి మనము, బట్ మేము వెళ్ళిన రోజు ఏదీ లేకుండే. సో ఇట్ వాజ్ లైక్ అ బోనస్ అది మాకు. అండ్ దాట్ ఇట్ వాజ్ అసలు నాకు దెర్ ఆర్ నో వర్డ్స్ టు సే. అంత బ్యూటిఫుల్గా అనిపించింది ఫైర్ వర్క్స్. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ థరోలీ ఐ రియలీ ఎంజాయ్ ఇట్. సో మ్యాజిక్ కింగ్డమ్ నుంచి రూమ్కి వెళ్ళేసరికి 11:30 అయింది. సో నెక్స్ట్ డే కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము అండ్ వి వెంట్ టు టాంపా. సో టాంపాకి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, దిస్ వాజ్ ద ఫస్ట్ టైం అనమాట. అండ్ అక్కడ మేము క్లియర్ వాటర్ అనే బీచ్కి వెళ్ళినాము. ఇది అమెరికాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అంట. నిజంగానే అలాగే ఉండే, మట్టి అయితే ఫుల్ మెత్తగా ఉండే. యూజువలీ కొన్ని ప్లేసెస్లో హార్డ్గా అలా ఉంటుంది, అండ్ ఇక్కడ వైట్ మట్టి మంచిగా ఉండే. సో ఇక్కడ సన్సెట్ వరకు ఉండి అండ్ దెన్ వీ వెంట్ టు రెస్టారెంట్ విచ్ ఇస్ మెడిటేరియన్ రెస్టారెంట్. అక్కడ కూడా ఫుడ్ అయితే చాలా బాగుండే, పెద్ద హ్యూజ్ క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చింది అనిపించింది. సో ఆఫ్టర్ రెస్టారెంట్ వీ వెంట్ బ్యాక్ టు ఓర్లాండో అగైన్. మళ్ళీ హ్యాండ్ వాష్. అండ్ మేము లాస్ట్ డే డిజ్నీ స్ప్రింగ్స్కి వచ్చాము. ఇక్కడ చాలా రెస్టారెంట్స్, షాప్స్ అండ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ టు డూ ఉన్నాయి. అండ్ ఇక్కడే ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డిజ్నీ స్టోర్ కూడా ఉంది. అలా వాక్ చేస్తుంటే ఫుల్ హాలిడే వైబ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అండ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. ఒక క్విక్ బైట్ తీసుకోవచ్చు, లేకపోతే ప్రాపర్ డిన్నర్, ప్రాపర్ లంచ్ కూడా ఇక్కడ చేయొచ్చు మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ఫ్రీ అనమాట. ఇంత పెద్ద హ్యూజ్ కాంప్లెక్స్కి ఇమాజిన్ ఎంత పెద్ద పార్కింగ్ ఉంటుంది అని. అండ్ దే డిడ్ంట్ చార్జ్ ఎనీ పెనీ హియర్. నాకు అది ఒక బెస్ట్ థింగ్ అనిపించింది. బీయింగ్ ఇన్ కాలిఫోర్నియా, నేను చాలాసార్లు న్యూయార్క్ని మిస్ అవుతా, ఎస్పెషలీ నవంబర్ అండ్ డిసెంబర్లో.
అప్పుడు అక్కడ ఉన్న వైబ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మనకి ఏ స్టేట్లో కూడా అలా కనిపించదు, అలా ఫీల్ అవ్వము కూడా. ఆ క్రిస్మస్ లైట్స్తో, ఆ చలితో, ఆ జాకెట్స్ వేసుకుని ఫుల్ క్రౌడెడ్ మధ్యలో ఇట్ వాజ్ డిఫరెంట్ ఫీలింగ్ అది. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత డిజ్నీకి ఈ టైంలో వెళ్ళడం నాకు మంచి ఫీలింగ్ వచ్చింది. బికాజ్ నా లోపల ఒక చిన్న వెలితి ఉండేది న్యూయార్క్లో లేను అని. బట్ సమ్ హౌ అది ఇప్పుడు కొంచెం అలా కవర్ అయింది అని అనిపించింది. ఇక్కడే డిన్నర్ చేసి అండ్ వీ వెంట్ బ్యాక్ అరౌండ్ 9:30 అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్లైట్ ఉంది. వీ హ్యావ్ టు స్టార్ట్ అరౌండ్ 6 AM in the morning. సో దిస్ వాజ్ అవర్ హోల్ ట్రిప్ అనమాట. మేమైతే ఎంజాయ్ చేసాము. కొద్దిగా గొప్ప మీకు కూడా కొన్ని డీటెయిల్స్ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నా. ఇది ఇక్కడ చాలా బ్రీఫ్గా పెట్టా, బట్ కమింగ్ అప్ వ్లాగ్స్లో వెరీ డీటెయిల్గా పెడతాను, లైక్ అబౌట్ యానిమల్ కింగ్డమ్, మ్యాజిక్ కింగ్డమ్ అండ్ ఆల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ అని. సో కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ subscribe to my channel. See you with the next vlog very soon. Bye bye. We're going to make a Christmas tree. Adults, we can do this out here too. All right. So we're going to do a Christmas tree. You got this, kids? Make a Christmas tree. Okay. And then we're going to do another Christmas tree. Next move. Santa's elves. You got to smile. Bounce around a little bit. All right. You got that? And then back to the Christmas tree. All right. Last